జై శ్రీరామ్. నేను మీ సంపద రజిత. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఉగాది స్పెషల్, మన తెలుగు ఇంటి పండగ ఉగాది స్పెషల్గా చేసుకునే బూరెలండి. బూరెలు అంటారు మా సైడ్ అయితే, ఇంకా పూర్ణాలు అని కూడా అంటారు, పోలేలు అని కూడా అంటారు. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. సో మా సైడ్ అయితే బూరెలు అంటారు. ఇంకా నా చిన్నోడైతే అసలు మమ్మ స్వీట్ అప్పాలు చేయి అంటాడు. వాడు అట్లా పెట్టుకున్నాడు. సో చూడగానే ఎవరికైనా తినాలనిపించే అంత టెంప్టింగ్గా ఉంటాయండి పూర్ణాలు. అవి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను శనగపప్పు తీసుకున్నా కదండి, 2 కప్స్. అలా నీట్గా వాష్ చేసుకొని 2 కప్స్కి 4 కప్స్ వాటర్ తీసుకున్నా. అలా కుక్కర్లో పెట్టేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నానండి. మైదా అంత హెల్దీ కాదు, కానీ వీటికి మంచిగా పర్ఫెక్ట్గా రావాలంటే మైదాతోని మంచిగా వస్తాయి, అంటే స్మూత్గా సాఫ్ట్గా. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కంప్లీట్గా. దాంతో కూడా ఈజీగా కూడా ఉంటుంది. కానీ నేను ఇక్కడ మైదా అవైలబుల్గా ఉంటే మైదా తీసుకున్నా, 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నా. సో 2 అలా మిక్స్ చేసుకున్నా. మైదా 2 కప్స్, గోధుమ పిండి ఒక 1 కప్పు. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్, తర్వాత కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ వేసుకొని మంచిగా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి కూడా మనకు సాఫ్ట్గా మంచిగా ఇట్లా కొంచెం లూజ్గా వచ్చే విధంగా కన్సిస్టెంటీలో కలుపుకోవాలండి ఈ పిండి. అలా కలుపుకుంటేనే మనకి పూర్ణాలు అనేటివి మంచిగా చక్కగా మెత్తగా స్మూత్గా 3-4 డేస్ అయినా మనకి మంచిగా ఉంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. సో ప్రాసెస్ 1 బై 1 మనం చూద్దాం. ఇలా కొంచెం వాటర్ కలుపుకుంటూ మంచిగా మెత్తగా కలుపుకోవాలండి పిండిని. కలుపుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి కుక్కర్లో పప్పు పెట్టుకున్నాం కదా, ఇంకా దాన్ని తీసుకొని అందులో వాటర్ అంతా పోయేంత వరకు ఒక దాంట్లో తీసుకోవాలి పప్పుని కుక్కర్లో నుండి. చూడండి, అందులో వాటర్ అంతా పోయేదాకా నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇలా. తర్వాత ఒక నీట్గా ఉన్న ఒక కాటన్ క్లాత్ అండి, కాటన్ క్లాత్ తీసుకున్న. అలా అది పప్పుని మంచిగా ఆరబెట్టుకున్నా. చూడండి, 15 మినిట్స్ తర్వాత మనకు పిండి ఎంత స్మూత్గా మంచిగా కనిపిస్తుందో. సో ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత మనము 15 మినిట్స్ అలా ఫ్యాన్ కింద అలా కాటన్ క్లాత్లో ఆరపోసుకున్నాం కదా పప్పును. ఇలా డ్రైగా కొంచెం కూడా తడి లేకుండా చూడండి, ఉడికిన పప్పు అలా మంచిగా నీట్గా విడివిడిగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎట్లా మంచిగా ఫ్రీగా ఉంది కదా, అలా ఆ విధంగా ఉండేలా మనం నీట్గా ఆరబెట్టుకోవాలి. తర్వాత దాన్ని మిక్సీలో వేసి ఇలా మొత్తం మెత్తగా ఒక పౌడర్ లాగా పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని, అంటే ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ ఉడకబెట్టిన పప్పుని ఆ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అందులో వేసుకున్న తర్వాత మనము కొంచెం కలుపుకుంటూ, మనము ఫస్ట్ 2 కప్స్ పప్పు తీసుకున్నాం కదండి, సేమ్ అదే మెజర్మెంట్తోని 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినాలనుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా పర్లేదు. సో 2 కప్స్కి 2 కప్స్ చక్కెర తీసుకున్నాము. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మంచిగా స్లిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే కింద మనకు అడుగంటు పోకుండా ఉంటుంది. స్లిమ్లో పెట్టుకొని ఇలా రెండింటిని మంచిగా ఈవెన్గా మిక్స్ చేస్తూ రెండింటిని ఇలా చక్కగా కలుపుకుంటూ స్టవ్ని స్లిమ్లో ఉంచి మనము ఎప్పుడూ ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే మనం వేసిన చక్కెర అనేది అందులో మెల్ట్ అయిపోయి వేడైన కొద్దీ పప్పు ఇంకా షుగర్ అనేవి రెండు మనము పాకం పట్టి, మనం ఇప్పుడు లడ్డూకి పాకం కడతాం కదండి, అలా మనము లడ్డూకి ఏ విధంగా అయితే బూందీ లడ్డుకు అయినా, లేదంటే మిక్చర్ లడ్డుకైనా, అది పూస లడ్డుకైనా, మోతిచూర్ లడ్డుకైనా అట్లా పాకం బట్టి మనం ఈవెన్గా అందులో కలిపి వేస్తే ఎట్లా ఉంటుందో, సో ఆ విధంగా మనకు
పాకం స్ట్రక్చర్ లాగా అయిపోతుందండి మంచిగా. షుగరు ఇంకా పప్పు అనేది 2 మంచిగా ఒక ఏంటి అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా అలా మెల్ట్ అయిపోతాయి అన్నట్టు. సో, ఈ విధంగా ఎందుకు చేయడము అనంటే ఇలా ఎందుకు చేయడము అనంటే మనకి 2-3 డేస్ 4 డేస్ అయినా మనకి అది ఇవి పూర్ణాలనేవి ఖరాబ్ కావండి. అంటే చెడిపోవు, అవి మంచిగా నిల్వ ఉంటాయి. ఎందుకంటే పాకంలాగా వచ్చింది కాబట్టి షుగర్ అనేది ఇంకా పప్పు అనేది మంచిగా అది కుక్ అయిపోయి మనకి ఒక స్ట్రక్చర్ లాగా మంచిగా వస్తుందండి. అలా వచ్చింది కాబట్టి మనకి ఖరాబ్ అనేది కాదు. సో, ఎక్కువ నిల్వ ఉంటుంది. మంచిగా టేస్టీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. నెక్స్ట్ మనం ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ అనేది కొంచెం షుగరు ఇంకా 2-3 ఇలాచీలు అనేవి మనము పొట్టు తీసేసి పైన తొక్క తీసేసి అందులో ఉన్న నట్స్ ఇంకా షుగరు రెండింటిని ఇట్లా మనము చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతోని ఇట్లా స్మాష్ చేసుకుంటే ఇలా పౌడర్ లాగా వస్తుంది. మిక్సీ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇదైతే ఈజీ ప్రాసెస్. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఇలా చేసుకోవచ్చు. కానీ మిక్సీలో అయితే మనకు కొంచెమే కావాలనుకుంటే మనం అందులో పట్టుకోలేము కదా. సో, అది దానికన్నా ఇది బెటరు. నెక్స్ట్ మనకి ఎట్లా వచ్చింది చూడండి. నేను చెప్పాను కదా పాకం లాగా వచ్చింది కదా. సో, ఇదంతా ఇంకా మనకి మనం కలుపుతూ హీట్ చేసుకుంటూ ఉంటే అదంతా కొంచెం డ్రై అయిపోతుంది. అంటే గట్టిగా అయిపోతుంది. లోపల ఉన్న వాటర్ లెవెల్ అంటే అదంతా తీసేసుకుంటుంది అన్నట్టు. పప్పును మనం నానబెట్టి ఉడకబెట్టినాం కదా, అందులో కూడా కొంచెం వాటర్ ఉంటుంది. ఎట్లా డ్రై అయిపోయినా కూడా వాటర్ ఉంటుంది. సో, ఆ విధంగా అదంతా తీసేసిన తర్వాత మనకు ఇది ఈ విధంగా వస్తుందండి. చూడండి, ఉడకబెట్టిన పప్పు ప్లస్ మనము పాకం ద్వారా షుగర్తో పాకం లాగా చేసుకున్నాము. అది అసలు చూస్తేనే లడ్డు కన్సిస్టెంట్ లాగా కనిపిస్తుంది కదా. అది ఇంకా మనం పూర్ణంలో అది పూర్ణంలాగా చేస్తే ఇంకా పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా తింటే నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా మంచిగా టేస్టీగా సూపర్గా ఉంటాయండి. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి, తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, మనము అది చల్లారిన తర్వాత మనకు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలండి. ఇలా చేసుకొని పక్కకు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం కదా పిండిని, దాన్ని చూడండి అది ఎంత స్మూత్గా ఎలా ఉంటుందో చూడండి. మనకి ఆ కన్సిస్టెంట్ అనేది ఎంత స్మూత్గా మనకి ఇప్పుడు చేసుకున్న పూర్ణం అందులో పెట్టి మనము పూర్ణాలు చేసేటప్పుడు కూడా ఎంత మంచిగా వస్తాయో మీరే చూడండి. ఇది ఎంత మళ్ళీ అదొక 15 మినిట్స్ అట్లా మనం రెస్ట్ ఇచ్చాం కదా, మళ్ళీ పిండిని ఒకసారి మళ్ళీ ఈవెన్గా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉంది చూడండి. మనకి చపాతీ కర్ర అది అట్లా ఏం అవసరం లేదండి. నేను అది పూర్ణాలు చేసేటప్పుడు చపాతీ కర్ర యూజ్ చేయను. ఎందుకంటే మనము పిండిని ఇలా లూజ్గా కలుపుకున్నాం కదా మెత్తగా, మనకి ఇందులో మనము ఇంతకుముందు పూర్ణం తయారు చేసుకున్నాం కదా, ఆ పూర్ణం లడ్డూలాగా చేసుకున్నాం కదా, అది ఇందులో పెట్టి మొత్తము మనము క్లోజ్ చేసేయాలండి. అది లోపల పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేయాలి. ఆ ఎక్స్ట్రా పిండిలాగా మనకు పైకి కనిపిస్తుంది కదా, అది కూడా రాకుండా మనం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా చిన్నగా టిప్సే అండి ఇవి. చిన్న టిప్సే గమనిస్తూ చేసుకోండి. మంచిగా ఈవెన్గా చేసుకుంటే మనకి కూడా మంచి పక్క కొలతలతో మంచిగా వస్తుందండి. మనకి లాస్ట్కి రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా పిండి కూడా మనకి ఏం కనిపించట్లేదు. నేను ఇక్కడ తీసుకున్న కవర్ ఉంది కదా అండి, ఇది మనకి ఫైల్స్ ఉంటాయి కదా, మనం ఫైల్స్ని ఒక ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ని కానీ ఫైల్ చేసుకుంటాం కదా పేపర్స్, అవన్నీ మాకు ఇంట్లో ఒక సెట్ ఉంటుంది. అంటే ఎప్పుడు యూజ్ అవుతాయి కదా అని మేము అది ఒకటి మెయింటైన్ చేస్తామన్నట్టు. సో, అందులో నుండి నేను తీసుకున్న కవర్ అండి. ఆ సెట్లో నుండి నేను తీసుకున్న కవరు, అది సైడ్లన్నీ ఎడ్జన్ని కట్ చేసి ఇలా తీసుకున్నాను. చూడండి, అది కొంచెం పాలిథీన్ లాగా అట్లా ఉంటుంది కదా కవరు. సో, అది మనకి ఇలా చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందండి. వేరే దాంట్లో చేస్తే ఈ విధంగా రాదు. సో, నేను ఇలా చేయడం వల్ల నాకు మంచిగా స్మూత్గా సన్నంగా వస్తాయండి అవి. చూడడానికి మళ్ళీ మంచిగా పొంగుతాయి.
మీకు ఇంతకుముందు చెప్పాను కదండీ! ఒకసారి మనం చపాతీలు చేసుకునేటప్పుడు నేను దోస తవనే వాడతా అని. దోస తవ అందుకే ప్లస్ అనిపిస్తదండి. ఎందుకంటే ప్రతీదీ ఇట్లా కింద మాడిపోకుండా మంచిగా ఈవెన్‌గా మంచిగా ఇట్లా మనకి బ్రౌన్ కలర్‌లో మంచిగా కుక్ అయ్యే విధంగా కనిపిస్తాయి. కింద అనేది అడుగంటది మాడిపోవండి. సో, దానికోసం నాకిది మంచిగా అనిపిస్తది. చూడండి మంచిగా మనం ఫస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పైన బబుల్స్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ చేసుకున్నాం కదా! ఎంత బాగా వచ్చిందో. పైన కూడా మనకి ఇట్లా పూర్ణాలనేవి పొంగుతాయండి. మనకి పూరీలాగా పొంగుతాయి. సో, దానివల్ల కూడా మనకి స్మూత్‌గా, టేస్టీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా! సో, అది చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో. మనకి చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్‌గా ఉన్నాయో. చూడండి ఇట్లా పూరీలాగా మనకి పొంగుతున్నాయి కదా! సో, అలా పొంగడం వల్ల మనం పెట్టిన పూర్ణం కూడా లోపల 2 లేయర్స్ లాగా అయిపోయి స్మూత్‌గా మనకి ఒక పూరి లాగానే అయిపోతుంది. కానీ పూర్ణంలాగా కూడా ఉండదు. అంత టేస్టీగా మంచిగా ఉంటది. ఇలా ఇంకొక విధంగా కూడా ఇంకొక విధమనే కాదు ఇంకా 2, 3 టైప్స్ కూడా చేయొచ్చు. నేను ఇదే ఎందుకు చూజ్ చేసుకున్నానంటే ఇంకా మెత్తగా ఉంటాయి. మళ్ళీ మనము పూర్ణం కూడా అందులో ఉందా లేదా అన్నట్టు అందులోనే మెల్ట్ అయిపోవాలి. పిల్లలకు తింటే కూడా మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ ఎంచుకున్నాను. ఇలాగే అన్నీ చేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని అందులో మనకి పూర్ణం లడ్డు పెట్టి దాన్ని క్లోజ్ చేసి మంచిగా ఆ పేపర్ పైన ఆ కవర్ పైన మంచిగా నీట్‌గా మనకి ఎంత సైజులో కావాలనుకుంటున్నారో అంత సైజులో ఈవెన్‌గా మంచిగా ఆయిల్ పెట్టి మంచిగా చేత్తోని ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా మంచిగా సర్కిల్‌లో గుండ్రగా బాగా వస్తాయండి పూర్ణాలు. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. తప్పకుండా పిల్లలైతే ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరొకటి గమనించండి. మనము లోపల పూర్ణం పెట్టాం కదా! అది ఎంత మొత్తము ఇట్లా ఒక బటర్ మనము అది ప్యాన్ పైన వేస్తే బటర్ ఎట్లా కరిగిపోతుందో సో ఆ విధంగా మనము పిండిలో పెట్టి మనం ప్రెస్ చేసుకుంటే ఆ విధంగా ఈవెన్‌గా మంచిగా ప్రెస్ అయిపోతుంది. బయటకి కూడా ఆ లేయర్ అనేది కలర్ కనిపిస్తుంది కానీ బయటకు అనేది ఏ ఒక్క దగ్గర కూడా మనకి ఆ లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు రాలేదండి. మీరు గమనించండి. సో, అంత పక్కాగా ఉంటాయండి ఇలా చేస్తే. టేస్టీకి టేస్టీ, కలర్ఫుల్‌కి కలర్ఫుల్. మళ్ళీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది చూడంగానే. సో, అందుకే ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. కొంచెం ప్రాసెస్ పెద్దగానే అనిపిస్తుందండి. ఇంకా మనకి ఒక ఉగాది అంటే ఉగాదికే చేసుకోలేం కదా! పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇష్టమైన ఫుడ్ అడుగుతారు కదా! మా అమ్మ ఇది చెయ్యి, అది చెయ్యి అని. సో, మనము మన వేళ ఒక ప్రాసెస్‌ను మనము మంచిగా చేయగలిగితే ఇంకా అది పిల్లలు ఇష్టంగా తింటే ఇంకా అది మనకు కష్టమైనా సరే మనకి చేస్తా అంటే కూడా మనకు మంచిగా అనిపిస్తది. ఇంకా మనకి కూడా అలవాటైపోతది. సో, అది తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. చాలా బాగా వచ్చాయి కదా! సో, మనము పప్పు ఉడకబెట్టిన తర్వాత మిక్సీలో పట్టుకున్నాం కదా! అలా పట్టుకోకుండా కొంచెం పప్పు కుక్ అయిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకొని దాన్ని మళ్ళీ షుగర్‌లో యాడ్ చేసుకొని ఇట్లా చేస్తారు కదా! దానిలో ఏంటి మైనస్ అంటే మనము ఇప్పుడు పూర్ణం తయారు చేసిన తర్వాత ప్యాన్ పైన వేస్తాం కదా! వేసినప్పుడు ఆ వేడికి అందులో ఉన్న పూర్ణం అనేది బయటకు లీక్ అవుతుందండి. సో, అది ఎందుకు అవుతుంది అనంటే మనము షుగర్ ప్లస్ పప్పును జస్ట్ అప్పుడే స్మాష్ చేసి కలిపి మనము పూర్ణం పిండిలో పెట్టి ప్యాన్ పైన వేసుకుంటాం కదా! సో, దానివల్ల హీట్ కావడం వల్ల షుగర్ అనేది కరిగి మనకు లీక్ అవుతుంది. కానీ మనకి ఆ పరిస్థితి అనేది ఈ విధంగా పూర్ణాలు చేయడంలో కనిపించదండి. ఎందుకంటే మనము ఫస్టే పూర్ణం ప్రిపేర్ చేయడంలోనే మనము ఒక మంచి ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాం కాబట్టి ఆ ప్రాబ్లమ్ అయితే ఈ ప్రాసెస్‌లో ఉండదు. సో, నా సజెషన్ ఏంటంటే ఇలా చేయడం వల్ల మనకి
పిల్లలకి కూడా తొందరగా డైజెషన్ అయిపోతుంది. నేను ఇక్కడ ఒకటి మైదా అనేది 2 కప్స్ తీసుకున్నా కదండి. మీరు మైదా తీసుకోకున్నా మొత్తము గోధుమ పిండి తీసుకున్నా సరే పిండిని ఇలా లూజ్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఇట్లా పిండికి నాననివ్వండి. పైన ఆయిల్ వేసి నాననివ్వండి. అలా కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా నా సజెషన్ అయితే అలా చేయడమే బెటర్. ఎందుకంటే మనం మైదా అంత హెల్దీ కాదు. అది 2 డేస్ అయినా 3 డేస్ అయినా పిల్లలు తింటా అంటే ఇంకా హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు. సో నాకు మైదా అవైలబుల్ ఉంది కాబట్టి నేను మైదా తీసుకున్నా. మీరు గోధుమ పిండి తీసుకున్నా కూడా పిండి అనేది కొంచెం లూజ్గా కలుపుకొని దానికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి దానిపైన ఆయిల్ వేసి దానికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే ఆ పిండి కూడా ఈ విధంగానే మంచిగా లూజ్గా మెత్తగా ఉంటుందండి. సో అలా చేసినా కూడా ఇదే విధంగా సేమ్ వస్తాయండి. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా పిల్లలు మాత్రం మంచిగా లంచ్ స్నాక్స్కి కానీ మనకి ఇంట్లో ఏదన్నా ఫంక్షన్లు చేస్తే పిల్లలకి ఇట్లా ఇష్టమైన ఫుడ్ చేయడం వల్ల కానీ వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో అది మనకు ఇంకా ఇట్లా కాకుండా ఇంత పెద్దగా ఇంత ప్రాసెస్ లేకుండా ఇప్పుడు నేను పూర్ణం చూపెట్టినా కదండి. ఆ పూర్ణంని మనము ఇప్పుడు పూరి పిండికి మనం ఎంత చిన్నగా ఒత్తుకుంటామో ఆ విధంగా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. అలా మనం ఎప్పుడు అంటే మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు చిన్న అకేషన్స్ చిన్న ఫంక్షన్లు అట్లా ఉంటాయి కదా ఇంట్లో. మన బయట నుండి తేవడం ఎందుకని అనుకుంటే ఒక 1 kgతో కూడా అలా స్వీట్ మనము ఇంట్లో ప్రిపేర్ చేసి వచ్చిన వాళ్ళకి కూడా సైడ్కి స్వీట్ లాగా దాన్ని పెట్టచ్చు. సో అది చిన్నగా చేసుకున్నప్పుడు. సో ఒక్కటే అనే కాదండి, 2-3 టైప్స్ ఉంటాయి పూర్ణంలో. సో నాకు నచ్చిందైతే ఇది బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది నాకు. ఇవి అనేది మంచిగా అనిపిస్తుంది, ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలకు. సో నాకైతే ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో మన ఛానల్ను సపోర్ట్ చేయండి, వీడియోస్ చూడండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. మీకు మంచిగా ఇట్లా కుకింగ్ వీడియోస్ అయినా ఇంకా వేరే వీడియోస్ అయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేయండి. తప్పకుండా మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత బాగా ఉన్నాయి చూడండి మెత్తగా. నేను ఇట్లా చపాతీలాగా ఫోల్డ్ చేసినా కూడా అవి ఎంత మెత్తగా కనిపిస్తున్నాయి కదా. చూడండి బాగా వచ్చాయి కదా. చెప్పా కదా లేయర్స్గా ఎంత బాగా ఉన్నాయో. ఒక్కొక్కటిగా తీసుకున్నా కూడా లేయర్స్గా ఇట్లా మెత్తగా పిల్లలు ఫోల్డ్ చేసుకొని తినే విధంగా కూడా ఉన్నాయి కదా. చూడండి చక్కగా. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మా చిన్నోడికి ఇష్టం అని చెప్పాను కదా, వాడికి చేస్తే ఇంకా ఇష్టంగా తింటాడు. సో నాకు హ్యాపీనెస్ అనేది ఇంత అంత అని చెప్పలేను. సో ఇంకా అదే ఫీల్తో మీకు చెప్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి, మన ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.